డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Okay guys, very good morning all of you once again. So today we are going to discuss about like enterprise structure configuration clearly. Okay, last classes లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. ఓకే, వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, సో ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఏ క్లయింట్ బిజినెస్ మీరు తీసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ బై హ్యాండ్కి వచ్చిన తర్వాత ఏ కంపెనీకైనా ఫస్ట్ ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్స్ అండర్లో రన్ అవుతున్నాయి, ఆ కంపెనీ కోడ్స్కి అండర్లో ఎన్ని బిజినెస్ ఏరియాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము బ్యాక్ ఎండ్లో మనం కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలి. ఓకే, సో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ కస్టమర్కి ఎంత లిమిట్ ఇవ్వాలి, సో ఏ తర్వాత బిజినెస్లో లైక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, సో వీటన్నిటిని ఏ విధంగా మనం సెటప్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అనేది టుడే కాన్ఫిగరేషన్లో మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకే, పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అది కూడా మీరు చూసుకోండి, ప్రాబ్లం లేదు. యా, కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, ఫస్ట్ వన్ చూడమ్మా, హౌ టు క్రియేట్ ఏ కంపెనీ. టీ కోడ్ OX15 అయినా వెళ్ళొచ్చు, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. SPRO, ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసుకుంటాం. స్క్రీన్ కనపడట్లేదు సార్. నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి మనకి, OX15 అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం. చెప్పండి అమ్మా, ఎక్సెల్ లో కూడా డేటా టైప్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో రాసుకోవచ్చు పక్కన. ఓకే, ఫస్ట్ నేను SAPలోకి వెళ్తున్నా. SAP లాగా GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో దీని మీద 2 times ప్రెస్ చేయండి. మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చింటారు కదా, అది ఓపెన్ చేసుకోవాలి. చూడండి, క్లయింట్ 800 ఉంది, రియల్ టైంలో కూడా 3 digit నెంబరే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, EHP7 EC 6.0లో EHP7లో మనము వర్క్ చేస్తున్నాం. అంటే ఏదైనా అంటే ఇక్కడ EHP7 అంటే ఏంటంటే న్యూ ఫీచర్స్, ఎనీ ఫంక్షనాలిటీస్ ఏవైనా కూడా వర్క్ అవుతాయి వితౌట్ న్యూ అప్గ్రేడెస్. ఎలాంటి న్యూ అప్గ్రేడేషన్ లేకుండానే అవి EHP7లో EC 6.0ని మనం రన్ చేయొచ్చు అని అర్థం. ఓకే, మనకి 2 types ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి FI కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్, మరొకటి ఎండ్ యూజర్ ఈజీ యాక్సెస్ స్క్రీన్, డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి చేస్తాం. ఇప్పుడు మనం FI కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ నుంచి చేస్తాం. ఓకే, ఇప్పుడు నా యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుకుంటాను ఓపెన్ చేయడానికి. మీరు కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆయన ఇచ్చి ఉంటాడు, మీరు అది తీసుకుని ఓపెన్ చేయాలి. చూసారా, ఇలా ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ మెనూ, ఈ కమాండ్ ఫీల్డ్, స్టేటస్ బార్ ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ డెమోలో. ఓకే,
సో ఇది డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేసి మనం ఉపయోగించే స్క్రీన్. అలా లేకుండా మనం నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, మాన్యువల్ పాత్ ద్వారా వెళ్తున్నాం, నావిగేషన్ పాత్. సో తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడండి. ఇలా మీకు గ్రేటర్ దాన్ సింబల్స్ కనబడుతున్నాయి కదా, ఇలా గ్రేటర్ దాన్ సింబల్స్ కనబడుతున్నాయంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. గుర్తుపెట్టుకోండి. దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. మళ్ళీ డెఫినేషన్ క్లిక్ చేయండి. మళ్ళీ దాని లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్లిక్ చేయండి. చూసారా? ఇది మెయిన్ అన్నమాట. ఇప్పుడు నీకు ఇక్కడ చూపించాను కదా, ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. నీకు పూర్తిగా డిఫైన్ కంపెనీ థియరీ కావాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసావంటే నీకు చదువుకునేంత టైం ఉంటుంది. అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేది ఇక్కడ మ్యాటర్ ఇచ్చింటాడు. నీ ఓపిక ఎంతైనా చదువుకోవచ్చు. ఓకే, ఇలా. సో తర్వాత టీ కోడ్స్ ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. అవి ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ వెళ్ళామంటే సో ఎస్ఏపి కంపెనీ వాడే లాస్ట్ లో 4 డిజిట్ టీ కోడ్స్ ఇచ్చింటాడు. చూడండి, OX15, OB45, OX02, OX03, OKBD, OCC1. ఇవన్నీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. చెప్పండి అమ్మా, ఏదైనా మార్కెట్లో ఉన్న కొత్త కంపెనీ పేరు చెప్పండి. న్యూ ఎంట్రీస్. ఎస్ఏపి చాలా సింపుల్ అమ్మా. ఎయిదర్ న్యూ ఎంట్రీసా లేదంటే పొజిషనా, ఇవి రెండే ఉపయోగిస్తాం కాన్ఫిగరేషన్ లో. కొత్తగా క్రియేషన్ చేయాలంటే న్యూ ఎంట్రీస్, ఆల్రెడీ చేసింటే చూడాలంటే పొజిషన్. అంతే, అవే ఎక్కువ ఉంటాయి లాజిక్స్. చెప్పండి అమ్మా, కొత్త కంపెనీ చెప్పండి, ఏదైనా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ టాటా, రిలయన్స్, వివో, కాప్జెమిని, ఇన్ఫోసిస్, ఇవన్నీ చాలా మంది తీసుకుని ఉంటారు. కియా. ఓకే, కొత్తగా ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. వివో, ఓపో, నోకియా, లాట్, ఇవన్నీ చాలా మంది తీసుకుంటారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మీరు ఏదైనా కొత్తగా చెప్పండి. జ్యువెలరీ షాప్స్ చెప్పండి ఏమన్నా. జ్యువెలరీ షాపులు. ఓకే, లేదంటే మొబైల్ ఐఫోన్ షాపులు. కంపెనీల పేర్లు చెప్పండి ఏమైనా. తెలీదా కంపెనీల పేర్లు ఏమైనా? ఉం? చెప్పాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీ పేర్లు మార్కెట్లో ఏమన్నా చెప్పాలి. రేపు ఫ్యూచర్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగాలి, చెప్పాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి మార్కెట్లో అంటే చెప్పాలి కదా. టాటా, రిలయన్స్, ఆదిత్య బిర్లా, ఇలా చాలా ఉంటాయి కదా. రాయల్ ఎన్ఫీల్డ్. చెప్పండి ఏదైనా కొత్త కంపెనీ. నో ఐడియా. కళ్యాణ్ జ్యువెలర్స్, జయా లుకాస్, ఇంకా ఏమున్నాయి? ఇంకా ఏమున్నాయమ్మా? లలిత జ్యువెలర్. లలిత జ్యువెలర్స్. ఇంకా ఇంకా కొత్త కంపెనీ ఏదైనా చెప్పండి చూద్దాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ మీ ఐడియాలజీ. ఈ కియా చాలా మంది తీసుకుని ఉంటారు. ఓకే, టాటా ఆల్రెడీ తీసుకుని ఉంటారు, బజాజ్ తీసుకుని ఉంటారు, సామ్సంగ్ తీసుకుని ఉంటారు. ఓకే, వివో, ఓపో, ఇవన్నీ చాలా మంది తీసుకుని ఉంటారు. కొత్త కంపెనీ ఏదైనా చెప్పండి. ఏంటమ్మా రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు రకరకాల ప్లేసెస్ కి, ఒక్కటి కూడా గుర్తు రావట్లేదా? ఉం? చెప్పండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇంట్రెస్ట్ గా ఉన్న కంపెనీ పేరు ఏదైనా చెప్పండి. కార్ల కంపెనీ కానీ ఏదైనా కానీ. డూ ఇట్ ఫాస్ట్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ చాలా మంది తీసుకుంటారు. Foxconn. సార్ మా చెప్పండి బ్రదర్. కార్ల కంపెనీ ఇచ్చి మారుతి సుజుకి తీసుకోవచ్చు. ఇవన్నీ చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు స్టూడెంట్స్. టీసీఎస్, ఎస్బిఐ, ఎల్ఐసి, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్. ఎయిర్టెల్ చేద్దామా?
వాయిస్ ఇది క్లియర్? యా. ఎయిర్టెల్ చూద్దామా? ఎయిర్టెల్ చూద్దాం ఎవరైనా చేశారమ్మా. ఎయిర్టెల్ చూడండి, కంపెనీ ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అమ్మా. ఎయిర్టెల్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి, కంపెనీ నేమ్ వచ్చేసి ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్. స్ట్రీట్ అవసరా సర్కిల్ ఇస్తున్నాను. బాక్స్, పోస్ట్ ఆఫీస్ బాక్స్, పోస్టల్ కోడ్, సిటీ కడప ఇస్తున్నా. కంట్రీ ఐఎన్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, మీరు ఏదైనా ఇచ్చుకోండి మా. మీరు హైదరాబాద్ అని ఇచ్చుకోండి, వైజాగ్ అని ఇచ్చుకోండి, గుంటూరు అని ఇచ్చుకోండి, వరంగల్ అని ఇచ్చుకోండి, మీ చాయిస్ ఏదైనా ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను. ఈ ఎయిర్టెల్ అనే పేరుతో ఎవరైనా చేసి ఉంటే ఇది సేవ్ అవ్వదు. ఓకే, ఎంటర్. ఓకే, ఎవరు తీసుకోలేదమ్మా, ఎయిర్టెల్ అనేది ఎవరు తీసుకోలేదు కాబట్టి సేవ్ అవుతుంది. ఇక్కడ పైన సేవ్ ఉంది కదా, చూడండి. ఎవరైనా తీసుకుంటే కింద ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇది చూసారా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయిందా? ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్, క్రియేట్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేసాం, డిఫైన్ కంపెనీ చేసాం. ఓకే, కంట్రోల్ సి కాపీ ఇస్తున్నాను, కంట్రోల్ వి ఇక్కడ పేస్ట్ ఇస్తున్నా. డిఫైన్ కంపెనీ ఫర్ ఎయిర్టెల్, సేవ్ చేస్తున్నా. చూసారా, ఇంతకుముందు షార్ట్ డిస్క్రిప్షన్ వేరేది ఉంది, ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసింటేనే మనది వచ్చింది. దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు మా. రియల్ టైంలో స్టార్టింగ్ లో నువ్వు ఏదైతే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చిందో అదే ఎండింగ్ వరకు వస్తుంది రియల్ టైంలో. బట్ మనం ఒక్కొక్కటి మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ దాంట్లో చూపిస్తున్నాను. సేవ్ చేస్తున్నా. చూడండి, డేటా వాజ్ సేవ్డ్ అంటే ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు ఏం చేసావు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టుకున్నావు ఇక్కడ, ఎయిర్టెల్ రాసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఎక్సెల్ డేటా మేనేజర్ మీరు ఏం రాస్తున్నారని మీకు తెలుస్తుంది, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. ఓకే, డన్. ఈ ఎయిర్టెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఎయిర్టెల్ టెలికాం ఉండొచ్చు, ఓకే ఎగ్జాంపుల్. ఓకే, ఎయిర్టెల్ ప్లే ఉండొచ్చు, ఎయిర్టెల్ సాల్ట్ ఉండొచ్చు, ఇలా ఏమైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ టాటా కింద తీసుకుంటే టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా రోడ్స్, టాటా లైక్ సాల్ట్, ఇలా మనం ఎలా చెప్పుకుంటాం, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. ఇక్కడ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఏంది, OX02 దాని కిందనే ఉంటుందమ్మా. బ్యాక్ వచ్చేయాలంటే ఇక్కడ నుంచి చూడండి సింబల్స్, దీన్ని బ్యాక్ ఇచ్చేయాలి. ఇప్పుడు నేను చేసిన కంపెనీ కనబడుతుందా, ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ మనం ఎన్నైనా క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎడిట్ ఆర్ కాపీ ఆర్ డిలీట్ ఆర్ చెక్ కంపెనీ కోడ్. పీడిఎఫ్ లో చూడండి, ఈ పీడిఎఫ్ చూస్తా చేసుకోండి మీరు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి. నీకు మ్యాటర్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేయండి పక్కన, దాని గురించి మ్యాటర్ వస్తుంది, మీరు ఎంతైనా చదువుకోవచ్చు. ఇక్కడ మీ చాయిస్, మీ ఓపిక. సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్, అంతే, న్యూ ఎంట్రీస్ మా, అంతే. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్ చెప్పండి మా. ఎయిర్టెల్ 4 డిజిట్ ఉండాలా, నెంబర్ అయినా ఉండొచ్చు, 1 2 3 4 నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పేరైనా ఆల్ఫాబెట్ అయినా పెట్టుకోవచ్చు. ఒక ఆల్ఫాబెట్ 2 నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎయిర్ అని ఇస్తున్నాను, ఎయిర్టెల్ కదా. ఓకే, ఎయిర్ 1 అని ఇస్తున్నా. ఓకే, ఇది కంపెనీ కోడ్. ఎయిర్ 1 అంటే ఎయిర్టెల్ అని మా. ఇక్కడ ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్, లేదా ఎయిర్టెల్ ఐటీ సొల్యూషన్స్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, మీ చాయిస్. ఎయిర్ 1 అంటే ఇది కంపెనీ కోడ్. ఎయిర్టెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎయిర్ 1 అనేది ఒక కంపెనీ కోడ్, ఎయిర్ 2 అనేది ఒక కంపెనీ కోడ్, ఎయిర్ 3 అనేది కంపెనీ కోడ్, అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు బా. సిటీ, మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కడపలో ఉంది. ఓకే, మళ్ళీ కంపెనీ కోడ్ ఎక్స్ట్రా ఎక్కడ ఉంటుంది, ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ ప్లేస్ లోనే పెట్టుకోవచ్చు, లేదంటే వేరే ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. కడపనే ఇస్తున్నా ఇది కూడా. నెక్స్ట్ వైజాగ్ పెట్టుకుంటాను. కంట్రీ అంటే ఐఎన్, ఐఎన్ అని టైప్ చేయండి.
కరెన్సీ అంటే ఐఎన్ఆర్ అని టైప్ చేయండి. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అని తీసుకోండి. ఇక్కడ పక్కన ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయంటే వీటిలో మీరు ఫైండ్ చేసుకొని సెటప్ చేసుకోవచ్చు అని అర్థం. లేదంటే డైరెక్ట్ గానే టైప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఎయిర్ 1 అనేది ఎవరు తీసుకోలేదు. ఓకే, పైన సేవ్ చేయండి. ఇక్కడ టైటిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్. స్ట్రీట్ హౌస్ నెంబర్ పోస్టల్ 516001. సో సిటీ కడప, కంట్రీ ఐఎన్, రీజన్ ఆంధ్రప్రదేశ్ అంటే 01, తెలంగాణ అయితే 36. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాను. పిఓ బాక్స్ అన్నిటికీ సేమ్ నెంబర్ ఉండాలి. అదొకటి ఇదొకటి ఉండకూడదు, ఒకటే ఇచ్చుకోవాలి. పైన పెట్టిండే అది. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ ఇవన్నీ కంపెనీలో ఉంటాయి మా. ఈమెయిల్ ఐడి, @gmail.com. ఓకే, కింద సేవ్ చేయండి. టిక్ మార్క్ ఉంది కదా, దానికి క్లిక్ చేయండి. సో మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్ మార్చండి. ఇప్పుడు ఏం తీసుకున్నాం? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కంపెనీ కోడ్ ఏమి ఇచ్చినాం? ఎయిర్ 1. సేవ్ చేయండి. ఓకే ఇవ్వండి. డేటా వాస్ సేవ్డ్. ఇక్కడికి ఒక కంపెనీ కోడ్ అంటే 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంపెనీ కోడ్ ఏం రాశారు ఇక్కడ పెట్టుకోండి పక్కన. ఎయిర్ 1. కావాలంటే ఇప్పుడు ఎయిర్ 2 కూడా పెట్టుకోవచ్చు మా, ప్రాబ్లం లేదు. ఒకే కంపెనీ కింద మీరు ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీరు 10 కంపెనీ కోడ్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కూడా చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎయిర్ 2 తీసుకుంటున్నా. ఎయిర్ 2 అంటే ఏంటి? ఎయిర్టెల్ ఐటీ సొల్యూషన్స్. ఇదో కంపెనీ. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, కరెన్సీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. మిస్సా, మిస్టరా, ఓకే, మేడమా, డాక్టరా, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎయిర్టెల్ ఐటీ సొల్యూషన్స్. స్ట్రీట్ అమీర్పేట్, #516002, హైదరాబాద్. రీజన్ ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ కదా, తెలంగాణ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ లాస్ట్ లో? 36 ఉంటుంది. 36 సెలెక్ట్ చేయండి. పోస్టల్ కోడ్, మొబైల్ నంబర్ ఏదో ఒకటి టైప్ చేసుకుని మీకు రియల్ టైంలో ఏదో ఉపయోగం ఉంటే అది తీసుకోవాలి. సేవ్ చేయండి. చూసారా, డేటా వాస్ సేవ్డ్. అక్కడికి 2 కంపెనీ కోడ్లు చేసిన. ఇలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు మా, ఇలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. చూసారా, ఎయిర్ 1 ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ 2 ఎయిర్టెల్ ఐటీ సొల్యూషన్స్. ఇంకా 2 క్రియేట్ చేస్తే ఇంకా 2 కిందికి వస్తాయి. ఓకేనా? సో అక్కడికి 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ కిందికి రండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు నువ్వు 2 కంపెనీస్ చేసావు కదా, ఆ 2 కంపెనీస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటివి? ఎయిర్టెల్ కా,
టాటాడా, రిలయన్సా అనేది తెలియాలి కదా. సో ఇక్కడ చూడండి, అసైన్ ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇక్కడ ఉంటే డెఫినేషన్ అకౌంట్స్ అసైన్మెంట్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ బయటకు వచ్చేయండి, బ్యాక్. డెఫినేషన్ బయటకు వచ్చేయండి, బ్యాక్. ఆ డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అసైన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ అసైన్మెంట్ సంబంధించి చూపిస్తుంది. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ అంటే ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పొజిషన్. నువ్వు లాస్ట్ కాన్ఫిగరేషన్ ఏవైతే చేసింటావో వాటిని చూడాలి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ వెళ్ళి నువ్వు కంపెనీ కోడ్ ఏమి ఇచ్చావు? ఎయిర్ 1 ఇచ్చావు కదా, ఎయిర్ 1 చూసారా? ఎయిర్ 1 ఒకటి హెడ్ ఆఫీస్ కడప ఉంది, మరొకటి హైదరాబాద్ ఉంది. ఈ రెండిటికి నువ్వు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టుకున్నావు? ఇక్కడ ఎయిర్టెల్ అని పెట్టుకున్నావు, కామా ఎయిర్ 2 కూడా ఇస్తాను. ఈ రెండు కంపెనీలకి హెడ్ ఏది? ఎయిర్టెల్. ఇది అక్కడ ఇవ్వాలి. మీరు డ్రాగ్ అయినా చేయొచ్చు, లేదంటే టైప్ చేయొచ్చు డైరెక్ట్ గా ఎయిర్టెల్, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారా? ఎయిర్టెల్. మీరు ఒకటే కంపెనీకి తీసుకోండి, నేను రెండు కంపెనీకి చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి. సేవ్. షార్ట్ డిస్క్రిప్షన్ రాసుకోవాలి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఎయిర్ 1 అక్కడికి 3 కాన్ఫిగరేషన్లు కంప్లీట్. నెక్స్ట్ కిందికి రండి. బిజినెస్ ఏరియాస్. ఆ కంపెనీ కోడ్స్ అండర్ లో ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? ఓకే, మళ్ళీ సేమ్ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు అసైన్మెంట్ నుంచి బయటకు వచ్చేసి డెఫినేషన్లోకి వెళ్ళాలి. మళ్ళీ పైన డెఫినేషన్ ఉందా, అక్కడ వెళ్ళాలి. డెఫినేషన్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియాస్, దీన్ని సెలెక్ట్ చేయాలి. న్యూ ఎంట్రీస్. ఓకే, నువ్వు రెండు కంపెనీ కోడ్లోకి చేసుకుంటే చేసుకోవచ్చు, ఒకటే కావాలనుకుంటే ఒకటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ 1 ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసి బిజినెస్ ఏరియా ఫర్, ఇప్పుడు కడప తీసుకున్నాను నేను. కడపలో ఏరియాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను లైక్ సంధ్యా సర్కిల్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎయిర్ 2 బిజినెస్ ఏరియా ఫర్ ఐటీఐ. ఇట్లా ఎన్ని బిజినెస్ ఏరియా చేయొచ్చు మా. ఎయిర్ 3 బిజినెస్ ఏరియా ఫర్ వై జంక్షన్, లేదంటే ఆర్టీసీ. ఇట్లా ఈ 3 బిజినెస్ ఏరియాస్ నాకు కడపలో ఉన్నాయి. ఓకే, ఒకటి సంధ్యా సర్కిల్, మరొకటి ఐటీఐ సర్కిల్, మరొకటి ఆర్టీసీ సర్కిల్. ఈ 3 ప్లేసెస్ లో నాకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి కడపలో. అదే మీకు హైదరాబాద్ అనుకోండి, మైత్రివనం పెట్టొచ్చు, బేగంపేట్ పెట్టొచ్చు, జూబ్లీ హిల్స్ పెట్టొచ్చు. ఓకేనా? సో సనాత్ నగర్ పెట్టొచ్చు, మీ చాయిస్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, డన్. ఎగ్జాంపుల్ అనమాట. షార్ట్ డిస్క్రిప్షన్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్కే చేస్తున్నాను మా, రెండు కంపెనీలకు చేయట్లేదు, ఒకటే చేసుకుంటూ వస్తున్నా. మీరు ఫర్దర్ లో చేసుకోండి కావాలంటే. మీరు ఏం చేస్తున్నారనే ప్రతిదీ రాసుకోవాలి ఇక్కడ. ఎయిర్ 1, ఎయిర్ 2, ఎయిర్ 3. నెక్స్ట్
ఈ మూడిటి కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేస్తాం ఓసిసి వల్ల. దాని కింద చూడండి, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. అన్నిటి కలిపి ఎయిర్ 1 అని ఇచ్చేసాను. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఫర్ ఎయిర్ 1 కంపెనీ. మీకు అర్థం అవడానికి ఒకటే పేరుతోనే అన్ని ఇస్తున్నాను. మీరు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎయిర్ 1 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజ్, రామ్, కేఎల్ఎం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మీ చాయిస్. అర్థం అవడానికి ఒకటే ఇస్తుంటూ వస్తున్నా. ఒకే పేరుతో ఉండేదే ఇస్తున్నాను. మూడింటి కలిపి ఎయిర్ 1 అని ఒకటి చేశాను. అది మీరు రాసుకోవాలి. ఎయిర్ 1. నెక్స్ట్ ఈ ఎయిర్ 1 అనేది ఏదైతే ఉందో ఇది ఈ మూడింటికి మళ్ళీ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. బిజినెస్ ఏరియాస్ అయిపోయినాయి. ఇప్పుడు అసైన్ చేయాలి. పొజిషన్ అసైన్మెంట్ లో వెళ్ళాలి. డెఫినేషన్ నుంచి అసైన్మెంట్ కి వెళ్ళాలి. డెఫినేషన్ తీసేయండి. కింద అసైన్మెంట్ లో చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. పొజిషన్ బిజినెస్ ఏరియా ఫస్ట్ ఏంటి? ఎయిర్ 1. నువ్వు చేసింది 3 వచ్చాయా? సంధ్యా సర్కిల్, ఐటీ సర్కిల్, ఆర్టీసీ సర్కిల్. ఇప్పుడు నువ్వు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 3 కలిపి చేసావు కదా, ఎయిర్ 1 అని. అది ఇవ్వాలి. మూడింటికి ఇవ్వాలి. సేవ్ చేయండి. Step back. నెక్స్ట్ ఏముంది? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా. దీనికి డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేయాలి. ఎఫ్ఎం ఫంక్షన్ తీసుకోవాలి. ఇది ఏరియా నార్మల్ గా నావిగేషన్ ద్వారా అయితే తీసుకోదు. ఓకే, డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేయాలి. ఓకే, చూడండి, కంట్రోల్ సి కాపీ FM__ ఫంక్షన్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాం. ఈ సెషన్ ఇలాగే పెడతాం. దీన్ని సెషన్ అంటారమ్మా, సెషన్. ఇలా 5 సెషన్ 6 సెషన్లు తీసుకోవచ్చు మనం. అంటే ఈ స్క్రీన్ ఇలాగే పెట్టి మరొక స్క్రీన్ తీసుకోవడం. ఇక్కడ పైన చూడండి, స్టార్ న్యూ GUI ఇండో జియోగ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఈ పేజ్ ఇలాగే పెట్టి మరొక పేజ్ తీసుకోవడం. దీన్ని క్లిక్ చేయండి. మరొక పేజ్ వచ్చిందా? కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ V పేస్ట్, ఎంట్రీ. నీ బిజినెస్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్. ఓకే, ఇలా చాలా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. నేమ్స్ మార్చాలి. సేమ్ పేర్లు చాలా మంది తీసుకుంటారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మ్యా అని టైప్ చేస్తే ఎన్ని వచ్చాయి చూడండి. పూర్తిగా టైప్ చేయకూడదు. ఆల్రెడీ చాలా మంది తీసుకొని ఉంటారు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అని టైప్ చేయకూడదు. ఓకే, చాలు మ్యానుఫ్యాక్స్. ఏదో లేదంటే మ్యాన్ 1 అని పెట్టుకోండి. ఈ చాయిస్. ఆల్రెడీ ఎవడో తీసుకున్నాడు, మ్యాను 1 అని పెడతా. ఇది కూడా ఎవడో తీసుకున్నాడు, మ్యానుఫ్యాక్స్. ఇది కూడా తీసుకోవాలి. ఇక్కడ క్రియేట్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని టైప్ చేయండి. వ్యాలిడేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. 1/4/25 to 31/3/26 ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇలా
దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదుమా, జస్ట్ సేవ్ అవుతుంది. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా మీరు చెప్పాలి ఫంక్షనల్ ఏరియాకి నా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పాలి. అవుతుందా అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. చూసారా, ఫంక్షనల్ ఏరియా మ్యానుఫ్యాక్చర్ 1 హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ అనుకోండి. సేల్స్ 1 ఇది ఎవడో తీసుకున్నాడు. సేల్స్ 1 2 3 ఇది ఎవడో తీసుకున్నాడు. 11 1 2 3 ఓకే, ఇది ఎవరు తీసుకోవాలి. సేల్స్ డిపార్ట్మెంట్ సేవ్. ఇలా మీరు ఎన్ని డిపార్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చమ్మా. సేల్స్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ ఏమైనా చేసుకోవచ్చు. ఫైనాన్స్ స్పేస్ తీసుకోదంట. స్పేస్ తగ్గింది. ఇలాగా ఓకే, ఇక్కడ మనం తీసేసుకుందాం. నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ప్రీవియస్ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లోకి వెళ్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్మెంట్ తీసేయండి. అసైన్మెంట్ తీసేసి డెఫినేషన్లోకి వెళ్ళండి. మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అని అర్థం. న్యూ ఎంట్రీస్. ఓకే, ఎయిర్ 1 ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ ఏరియా. హెడ్ ఆఫీస్ అంటే ఏ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ ఎఫ్ఎం ఏరియా ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లేదంటే ఏ ఏరియాకైనా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. అలా పాటిస్తుంది. సేవ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సేవ్ చేయాలి. రాసుకోండి ఇక్కడ లేయర్ 1. ఇప్పుడు ఏదైతే నువ్వు లేయర్ 1 చేసావో అది ఏ కంపెనీ కోడ్కు సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది అసైన్ చేయాలి. మళ్ళీ అసైన్మెంట్లోకి వెళ్ళాలి. డెఫినేషన్ తీసేయండి. దాని కింద అసైన్మెంట్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ లేయర్ 1. నువ్వు ఏం చేసావు, లేయర్ 1 చేసావు కదా, అది ఇక్కడ అసైన్ చేయాలి. సేవ్ చేయండి. అసైన్మెంట్ అయిపోయిందా. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కస్టమర్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు. బ్యాక్. అసైన్మెంట్ తీసేయండి. డెఫినేషన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. న్యూ ఎంట్రీస్ లేయర్ 1 కరెన్సీ ఐఎన్ఆర్ లిమిటేషన్స్. ₹1 వరకు లిమిటేషన్ ఇవ్వచ్చు అని పెట్టాను. సేవ్. షార్ట్ డిస్క్రిప్షన్.
ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి, బ్యాక్ వచ్చిన తర్వాత రాయాలి. ఇక్కడ క్రియేట్ కంట్రోల్ ఏరియా ఫర్ ఎయిర్ 1. బ్యాక్. నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్. అసైన్ చేయాలంటే మరి డెఫినేషన్ తీసేయండి, కింద అసైన్మెంట్లోకి వెళ్ళండి. పొజిషన్ ఎయిర్ 1 సేవ్ చేయండి. ఇప్పుడు నేను కంపెనీ కోడ్ 1 చేశాను, మీరు కంపెనీ కోడ్ 2 కూడా చేయొచ్చు. ఇలాగే ఇలా ఈ విధంగా ఫస్ట్ కాన్ఫిగరేషన్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఒక సెటప్ చేశాం. అంటే ఒక క్లయింట్ బిజినెస్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసాం. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 2 కంపెనీ కోడ్లు ఉన్నాయని చెప్పాం. ఆ కంపెనీ కోడ్ అండర్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయని చెప్పాం. దాంట్లో మళ్ళీ డిపార్ట్మెంట్స్ ని క్రియేషన్ చేసాం. తర్వాత కస్టమర్కి ఎంత లిమిట్ ఇవ్వాలని చేసాము. ఇవన్నీ సెటప్ చేసి పెట్టుకున్నాం. ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో. నెక్స్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఒక ఫైనాన్స్ లేయర్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ లేయర్ లో వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. సో ఏ మంత్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగితే ఏ ఎంట్రీస్ పోస్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలి, ఓకేనా. సో ఏవి ఏ దానికి లింక్ అవ్వి ఉంటాయి అనేది మనం గ్లోబల్ సెట్టింగ్స్ లో చూస్తాం. ఈ రోజు మనం ఎంటర్ప్రైజ్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసాం. సార్ ఇప్పుడు మీరు చేసింటర్ని చూడాలి అంటే డైరెక్ట్ గా టీ కోడ్స్ ని యూజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టీ కోడ్ ఏముంది ఇక్కడ? OX15 ఉంది. యా, OX15 చూడండి, డైరెక్ట్ OX15 ఎంటర్. నువ్వు చేసింటి చూడాలంటే పొజిషన్ లో నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది? ఎయిర్టెల్ ఉందా? నువ్వు చేసిన కంపెనీ ఎయిర్టెల్. ఈ స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే అప్పుడు /n ఇచ్చేసి నెక్స్ట్ టీ కూడా ఏముంది? OX02 /n OX02 సెకండ్ స్క్రీన్ లోకి వెళ్ళింది. ఏం కంపెనీ కోడ్ చేసావు? పొజిషన్కి వెళ్ళి నీ కంపెనీ కోడ్ ఏంది? ఎయిర్ 1 ఇస్తే 2 కనబడతాయి. ఎయిర్ 1 కనబడుతుంది, ఎయిర్ 2 కనబడుతుంది. ఇది కంపెనీ కోడ్స్. ఓకే, అసైన్ చేసావు కదా, OX16కి వెళ్ళండి. /n OX16. ఓకే, పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఎయిర్ 1. నువ్వు ఏదైతే అసైన్ చేసావో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎయిర్టెల్ అది కనపడుతుంది. ఓకే, మరొక కంపెనీలోకి వెళ్ళండి. OX03 కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. సో బిజినెస్ ఏరియా ఏం చేసావు? ఎయిర్ 1 చేసావు. చూడండి, ఎయిర్ 1, ఎయిర్ 2, ఎయిర్ 3 3 కనిపించాయి. ఓకే, నెక్స్ట్ /n తర్వాత OCC1 లోకి వెళ్ళండి. పొజిషన్ వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఏం చేశారు? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఎయిర్ 1 చూసారా? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఎయిర్ 1. ఓకే, నెక్స్ట్ ఏముంది? OBB6 /m OBB6 పొజిషన్ ఎయిర్ 1 నెక్స్ట్ ఫంక్షన్ కనిపించదు. OF01 పొజిషన్ ఎయిర్ 1 కనబడిందా? FM ఏరియా ఫర్ కడప. నెక్స్ట్ /n OF18 పొజిషన్ ఎయిర్ 1 FM ఏరియా, తర్వాత FM ఏరియా ఫర్ కడప. OF18 /n
పొజిషన్ ఎయిర్ 1 ఉందా? నెక్స్ట్ /m OB45 పొజిషన్ ఎయిర్ 1 ఉందా? నెక్స్ట్ ఫైనల్ /n OB38 పొజిషన్ ఇలా ఈ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిగరేషన్ టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. క్లియరా? ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. భవానీ చెప్పమా. సో ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కదా సార్. ఐ మీన్ లైక్ అదర్ దెన్ కంట్రీ కోడ్, లాంగ్వేజ్, కరెన్సీ కాకుండా వేరే డీటెయిల్స్, పోస్టల్, అవన్నీ అన్ని మ్యాండేటరీ ఇవ్వాలి కదా, సార్? అన్ని మీరు డీటెయిల్స్ చేయాలి ఫిల్ కదా. చేయాలా? ఇప్పుడు నీది ఎక్కడ, నువ్వు ఏ డిస్టిక్ లో ఉన్నావు, ఏ స్టేట్ లో ఉన్నావు, ఏ పిన్ కోడ్, ఏ రాష్ట్రంలో ఉన్నావు, ఇండియాలో ఉన్నావా, అదర్ కంట్రీలో ఉన్నావా, ఇవన్నీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. బిజినెస్ ఒకసారి అంతే, ఒకే ఒకసారి, ఓకే మళ్ళీ చేయబట్టి. ఓకే సార్, ఇంకొకటి బిజినెస్ ఏరియా ఇంకా కంపెనీ కోడ్స్ ఉన్నాయి కదా సార్, అవి 2 చేస్తే సరిపోతుందా? ఎగ్జాంపుల్ అంటే కోసం ఇప్పుడు ఒక దాంట్లో 3 చేశారు బిజినెస్ ప్రాబ్లం ఏరియా లేదు. 2, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి అంటే మేము ప్రాక్టీస్ 2 చేస్తున్నప్పుడు 2 చేసుకోండి, 1 చేసుకోండి, ఓకే ఏం ఓకే ప్రాబ్లం లేదు. ఓకే, మినిమం ఒక ఓకే 3-4 చేశారంటే మీకు ఒక ఓకే ఐడియా థ్యాంక్ యూ సార్. వస్తుంది చేసేటప్పుడు. ఓకే, ఒక ఐడియా రావడానికి ఓకే మాత్రమే. సార్. ఓకే ఇప్పుడు సార్. నేను ఒక కంపెనీ కోడ్కి అన్ని చేసిన, జస్ట్ సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన అంతే, ఇంకా మిగతాటి అన్ని చేయాల. కానీ మీరు అన్ని చేయొచ్చు 2 కంపెనీస్కి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకే చేశాను, నేను 2, ఇవన్నీ నేను చేయలేదు సెకండ్ కంపెనీకి, ఎయిర్ 2కి. మీరు ఎయిర్ 2 కూడా చేయొచ్చు ఇవన్నీ. ఇప్పుడు నేను ఏవైతే చేశానో ఓకే ఇవన్నీ కూడా ఎయిర్ 2 అనే కంపెనీ కోడ్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఎయిర్ 1, ఎయిర్ 2, ఎయిర్ 3 పెట్టాను. అక్కడ ఏం పెడతారు మీరు? ఎయిర్ 4, ఎయిర్ 5, ఎయిర్ 6. ఇక్కడ ఎయిర్ 2 1 పెట్టాను, ఎయిర్ 2 తీసుకున్నాను అన్నిటికీ మీకు గుర్తుండడానికి. అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? క్లియరా? సార్ ఇంకొకటి సార్, ఈ కంపెనీ నేమ్స్ మాకు అంటే రాకపోతే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అంటే ఫేక్ కంపెనీ నేమ్స్ కూడా ప్రాక్టీస్ అవును, చేయొచ్చు. చేయొచ్చా? అంటే ఇప్పుడు ఎయిర్టెల్, అవును, కళ్యాణ్ అట్లా ఉంది కదా, అసలు ఏం రాకపోతే కొత్త కంపెనీ ఏదైనా తీసుకోండి. తీసుకోవచ్చా అలా కంపెనీ కోడ్? మీరు ఆల్రెడీ కంపెనీ ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. తీసుకున్నారనుకో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తారు చూడండి. అంటే మీకులాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. ఇప్పుడు చూడండి, నేను టాటా అని తీసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అంటే ఎవడో ఒకటి తీసుకొని ఉంటాడు టాటాని. మీరు ఓకే, టాటా, సో మేము ఫర్ అది టాటా ఎగ్జాంపుల్ తీసుకుంటే అది యాక్సెప్ట్ చేస్తుందా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక్క అక్షరం మార్చండి అంతే, అన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒక్క అక్షరం మార్చండి. ఇప్పుడు టాటా ఉంది ఆడ, TAT1 అని పెట్టు, మారుతుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను చూడండి. అండ్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ, అంటే ఇది ఎవడో ఆల్రెడీ తీసుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కాకుండా TAT1 అని పెట్టండి, తీసుకోవచ్చేమో. ఇది కూడా ఎవడో తీసుకున్నాడు. ఇప్పుడు TAT1 కాకుండా TATT పెట్టండి, ఇది ఎవడు తీసుకురా, యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా ఒక్క అక్షరం మారాలంతే, ఒకే అక్షరం. ఇప్పుడు వివో ఎవడో ఒకటి తీసుకుంటాడు, మీరు VIV1 అని పెట్టండి, VIV2 అని పెట్టండి, VIV3 అని పెట్టండి, తప్పలేదు. అంటే ఇప్పుడు మీరు ఎయిర్టెల్ తీసుకున్నారు కదా సార్, మేము కూడా ఎయిర్టెల్ చేయాలంటే ఆ స్పెల్లింగ్ కొంచెం మార్చేస్తే సరిపోతుందా సార్? ఒక్క అక్షరం మార్చినా చాలు, ఒకే ఒక అక్షరం. మీరు ఎయిర్టెల్ తీసుకోవాలని లేదు, అంటే న్యూమరికల్ కూడా తీసుకోవచ్చు కదా సార్, ఆల్ఫాబెటికల్ తో పాటు న్యూమరికల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. ఉంటది. ఓకే, 3 డిజిట్ నెంబర్ ఉంటది కంపెనీ కోడ్ కి. 111, 222, 333 అట్లా నెంబర్ ఉంటది రియల్ టైమ్ లో, ఆల్ఫాబెట్స్ ఉండవు. ఓకే, మీకు జస్ట్ అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను అంతే. ఆల్ఫాబెట్ తీసుకున్నాను, రియల్ టైమ్ లో కంపెనీ కోడ్ నెంబర్ ఉంటది. ఓకే, 967 లేదంటే 384 అట్లా ఏ ఒకటి ఉంటాయి నెంబర్స్. ఇప్పుడు మీరు క్లయింట్ సర్వర్ 3 డిజిట్ కనబడుతుంది కదా, 800 అని, అట్లా నెంబర్ ఉంటది రియల్ టైమ్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకేనా? యా, డన్ గైస్.
అది చేసేయండి. సో నేను అప్డేట్ చేస్తాను, ఇది రెండరింగ్ అయిన తర్వాత వీడియో అది చూసి ప్రాక్టీస్ చేయండి చూడండి. ఓకే, ఇది పీడిఎఫ్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను వాట్సాప్ లో, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఓన్ వొకాబులరీ, ఓన్ టర్మినాలజీ మీకు అర్థమయ్యే విధంగా మీరు మ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, బాయ్.